అందరికీ నమస్కారం. హిందువులందరికీ గొప్ప ఆధ్యాత్మిక గ్రంథమైనటువంటి శ్రీమద్ భగవద్గీతలోని 18 అధ్యాయాలలో ఇప్పటి వరకు మన ఛానల్లో మొదటి 8 అధ్యాయాలను గురించి ప్రతిరోజు వీడియోల రూపంలో తెలుసుకుంటున్నాం కదా. మరి ఈరోజు ఈ వీడియోలో మనం భగవద్గీతలోని 9వ అధ్యాయం గురించి విందాం. వినే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ను ఇప్పుడే చూస్తున్నట్లయితే ఈ వీడియోను లైక్ చేసి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను మరిన్ని ఆధ్యాత్మిక విషయాల గురించిన కంటెంట్లను ప్రతిరోజు మీ ముందుకు వీడియోల రూపంలో తీసుకురావడానికి మీరిచ్చే ప్రోత్సాహంగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీకు నా మీద అసూయ లేదు కాబట్టి ఈ యొక్క అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని మరియు అనుభవపూర్వక విజ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు తెలియజేస్తాను. ఇది తెలుసుకున్న తరువాత నీవు భౌతిక సంసార బాధల నుండి విముక్తి చెందగలవాడవవుతావు. ఈ జ్ఞానమే అన్ని విద్యలకు రారాజు మరియు అత్యంత గోప్యమైనది. ఇది విన్నవారిని పవిత్రం చేస్తుంది. ఇది నేరుగా అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి వీలైనది, ధర్మబద్ధమైనది, ఆచరించటానికి సులువైనది, శాశ్వతమైన ఫలితమును ఇచ్చేటువంటిది. ఈ ధర్మము యందు విశ్వాసము లేని జనులు నన్ను పొందలేకున్నారు. ఓ శత్రువులను జయించేవాడా, వాళ్ళు పదే పదే జనన మరణ చక్రంలో ఈ లోకానికి తిరిగి వస్తూ ఉంటారు. ఈ సమస్త విశ్వము నా అవ్యక్త స్వరూపంచే వ్యాపింపబడి ఉంటుంది. సమస్త ప్రాణులు నాయందే స్థితమై ఉన్నాయి, కానీ నేను వాటి యందు స్థితుడను కాను. అయినప్పటికీ ప్రాణులు నాలో స్థిరంగా ఉండవు. నా దివ్యశక్తి యొక్క అద్భుతమును తిలకించుము. నేనే సమస్త ప్రాణుల సృష్టికర్తను మరియు నిర్వాహకుడను. అయినా నేను వాటిచే కానీ లేదా భౌతిక ప్రకృతిచే కానీ ప్రభావితం కాను. అంతటా వీచే ప్రబలమైన గాలి కూడా ఎల్లప్పుడూ ఆకాశంలోనే స్థితమై ఉన్నట్టు, అదేవిధంగా సర్వ ప్రాణులు కూడా ఎల్లప్పుడూ నాయందే స్థితమై ఉంటాయి. ఒక కల్పము చివరన సమస్త ప్రాణులు నా యొక్క ఆదిమ ప్రకృతి శక్తి యందు లీనమవుతాయి. తదుపరి సృష్టి ప్రారంభంలో, ఓ కుంతీపుత్రుడా, నేను వాటిని మరలా వ్యక్తపరుస్తాను. నా ప్రాకృతిక శక్తిని ఆధీనంలో ఉంచుకుని ఈ అసంఖ్యాకమైన జీవరాశులను వాటి వాటి స్వభావాల అనుగుణంగా మరలా సృష్టి చేయుచున్నాను. ఓ సిరి సంపదలను జయించేవాడా, ఈ కార్యక్రమములు ఏవీ నన్ను బంధింపలేవు. నేను ఒక తటస్థ పరిశీలకుడిగా ఈ కర్మలు ఏవీ నన్ను అంటకుండా అనాసక్తతతో ఉంటాను. నా యొక్క నిర్దేశంలో పనిచేస్తూ ఈ భౌతిక శక్తి సమస్త చరాచర భూతములను జనింపచేయును. ఓ కుంతీపుత్రుడా, ఈ కారణం వలన సృష్టి స్థితి మరియు లయములు కలిగిన భౌతిక ప్రపంచం మార్పుకు లోనగుచూ ఉంటుంది. నేను నా సాకార మనుష్య రూపంలో అవతరించినప్పుడు మూఢులు నన్ను గుర్తించలేకున్నారు. సకల భూతములకు మహేశ్వరుడైన నా వ్యక్తిత్వం యొక్క దివ్యత్వము వారికి తెలియదు. భౌతిక మాయాశక్తిచే భ్రమకు లోనైనటువంటి జనులు అసుర నాస్తిక భావాలను పెంపొందించుకుంటున్నారు. ఆ అయోమయ స్థితిలో అభ్యుదయం సంక్షేమం కోసం వారి ఆశలు వ్యర్థమవుతున్నాయి. వారు ఫలాశక్తితో చేసే కర్మలు అన్నీ నిష్ఫలమే మరియు వారి జ్ఞానం అయోమయ స్థితిలో ఉంటుంది. కానీ నా యొక్క దివ్యమైన శక్తిని ఆశ్రయించిన మహాత్ములు, ఓ పార్థ, నన్నే శ్రీకృష్ణ పరమాత్మనే సమస్త సృష్టికి అధిమూలమని తెలుసుకుంటారు. అనన్య చిత్తముతో కేవలం నాయందే మనసు లగ్నం చేసి వారు నా భక్తిలో నిమగ్నమవుతారు. ఎల్లప్పుడూ నా దివ్య లీలలను మహిమలను గానం చేస్తూ దృఢ సంకల్పముతో పరిశ్రమిస్తూ వినయముతో నా ముందు ప్రణమిల్లుతూ నిరంతరం వారు నన్ను ప్రేమయుక్త భక్తితో ఆరాధిస్తుంటారు. మరికొందరు జ్ఞాన సముపార్జన యజ్ఞములో నిమగ్నమై నన్ను చాలా రకాలుగా ఆరాధిస్తారు. కొందరు నన్ను తమతో అభేదమైన ఏకత్వంగా చూస్తారు. మరికొందరు నన్ను తమ కంటే వేరుగా పరిగణిస్తారు. ఇంకొందరు నా యొక్క విశ్వరూపము యొక్క అనంతమైన ఆవిర్భావములలో ఆరాధిస్తారు. నేనే వైదిక క్రతువును, నేనే యజ్ఞమును మరియు పూర్వీకులకు సమర్పించే నైవేద్యమును కూడా నేనే.
నేనే ఔషధమూలికను మరియు నేనే వేదమంత్రమును. నేనే ఆద్యము, నేనే అగ్ని మరియు సమర్పించే కార్యమును కూడా నేనే. ఈ జగత్తుకి నేనే తండ్రిని, జగత్తుకి నేనే తల్లిని కూడా. సంరక్షకుడిని, పితామహుడిని కూడా నేనే. నేనే పవిత్రమునర్చేవాడిని. జ్ఞానం యొక్క లక్ష్యమును, పవిత్ర శబ్దమును, ఓంకారమును కూడా నేనే. ఋగ్వేదమును, సామవేదమును మరియు యజుర్వేదమును కూడా నేనే. నేనే సమస్త భూతముల సర్వోన్నత లక్ష్యమును మరియు నేనే వారి యొక్క నిర్వాహకుడును, స్వామిని, సాక్షిని, నివాసమును, ఆశ్రయమును మరియు స్నేహితుడను. నేనే సృష్టికి మూలము, అంతము మరియు ఆధారము. నేనే శాశ్వత స్థానమును మరియు సనాతన బీజమును. నేను సూర్యుని రూపంలో వేడిని ప్రసరిస్తాను మరియు నేనే వర్షమును ఆపుతాను, కురిపిస్తాను. నేనే అమరత్వమును మరియు నేనే మృత్యు రూపంలో కూడా వస్తాను. ఓ అర్జున, నేనే ఆత్మను, నేనే పదార్థమును కూడా. వేదములలో చెప్పబడిన అన్ని కర్మకాండల పట్ల మొగ్గు చూపేవారు నన్ను యజ్ఞ యాగాదులచే పూజిస్తారు. యజ్ఞశేషము అయిన సోమరసపానము చేయటం ద్వారా పాపాలన్నీ పోయి పవిత్రులైన వీరు స్వర్గలోకాలకు పోవటానికి ఆశిస్తారు. వీరి పుణ్యకర్మల ఫలంగా వారు స్వర్గాధిపతి అయిన ఇంద్రుని లోకానికి వెళతారు మరియు దేవతల విలాసాల భోగాలన్నీ అనుభవిస్తారు. స్వర్గలోకము యొక్క విశాలమైన భోగములు అనుభవించుటచే వారి పుణ్యఫలము అంతా తగ్గిపోయిన తరువాత వారు తిరిగి భూలోకానికి వస్తారు. ఈ విధంగా భోగవస్తు ప్రాప్తికై వైదిక కర్మకాండలను ఆచరించేవారు భూలోకానికి పదే పదే వచ్చిపోతుంటారు. ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ మరియు నా యందు అనన్య భక్తితో నిమగ్నమైన వారుంటారు. అలా నాయందే సతతము మనసు నిలిపిన వారికి లేనిదేదో అది సమకూర్చి పెడతాను మరియు వారికి ఉన్నదాన్ని సంరక్షిస్తాను. ఓ కుంతీపుత్రుడా, ఇతర దేవతలను శ్రద్ధతో ఆరాధించేవారు కూడా నన్నే పూజిస్తారు. కానీ అది వారు తప్పుడు పద్ధతిలో నన్ను పూజ చేసినట్టుగా అవుతుంది. సమస్త యజ్ఞములకు భోక్తను, ఏకైక స్వామిని నేనే. కానీ నా ఈ యొక్క పరమేశ్వర తత్వమును తెలుసుకొనని వారు తిరిగి పుట్టవలసినది. దేవతలను పూజించేవారు దేవతల యందు జన్మిస్తారు. పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతల దగ్గరికి వెళ్తారు. భూత ప్రేతములను అర్చించేవారు అలాంటి వాటిల్లోనే మళ్ళీ పుడతారు మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు. నాకు ఎవరేమైనా భక్తితో ఒక ఆకు గాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని లేదా నీరైనా గాని సమర్పిస్తే ఆ స్వచ్ఛమైన మనస్సు గల నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని నేను ఎంతో సంతోషంగా ఆరగిస్తాను. నీవు ఏ పని చేసినా, నీవు ఏది తిన్నా, నీవు యజ్ఞములో అగ్నికి ఏది సమర్పించినా, నీవు ఏది బహుమతిగా దానమిచ్చినా మరియు ఏ నిష్టలను ఆచరించినా, ఓ కుంతీపుత్రుడా, వాటిని నాకు సమర్పించినట్టుగా చేయము. అన్ని పనులకు నాకే అర్పితం చేయటం ద్వారా నీవు శుభ అశుభ ఫలితముల బంధములో నుండి విముక్తి చేయబడతావు. సన్యాసము ద్వారా నీ మనస్సు నాయందే లగ్నమై నీవు విముక్తి చేయబడతావు మరియు నన్ను చేరుకుంటావు. నేను సర్వ ప్రాణుల యందు సమత్వ బుద్ధితో ఉంటాను. నేను ఎవరి పట్ల పక్షపాతంతో కానీ లేదా విరోధ భావంతో కానీ ఉండను. కానీ ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు నా యందే నివసిస్తారు మరియు నేను వారి యందు నివసిస్తాను. పరమ పాపిష్టులు అయినా సరే నన్ను అనన్య భక్తితో పూజిస్తే వారిని ధర్మాత్ములుగానే పరిగణించాలి. ఎందుకంటే వారు సరైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి. త్వరితగతిన వారు ధర్మాత్ములుగా అవుతారు మరియు శాశ్వతమైన శాంతిని కూడా పొందుతారు. ఓ కుంతీపుత్రుడా, నా భక్తుడు ఎన్నటికీ నష్టమునకు గురికాడు అని ధైర్యంగా ప్రకటించుము. వారి జన్మ, జాతి, కులము ఏదైనా లింగభేదం లేకుండా సమాజము అసహ్యించుకునే వారైనా సరే నన్ను శరణు కోరిన వారంతా పరమపదమును పొందుతారు. ఇక పుణ్యాత్ములైన రాజుల గురించి, మునుల గురించి ఏమి చెప్పాలి? కాబట్టి తాత్కాలికమైన మనస్సు సుఖం లేని ప్రపంచంలోకి వచ్చాక ఇక నా యందు భక్తితో నిమగ్నమై ఉండుము. ఎల్లప్పుడూ నన్నే స్మరించుము. నా పట్ల భక్తితో ఉండుము. నన్ను ఆరాధించుము మరియు నాకు ప్రణామములు అర్పించుము. నీ మనస్సు, శరీరము నాకు సమర్పించుటచే నీవు నా వద్దకు నిస్సందేహముగా వచ్చెదవు. ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీ కృష్ణార్జున సంవాదము అయిన
శ్రీమద్ భగవద్గీతలోని రాజవిద్య రాజగుహ్య యోగం అను 9వ అధ్యాయము. ఈ వీడియోను చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మిగతా అధ్యాయాలను కూడా తొందరలో మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ, మీరిచ్చే చిన్న లైక్, సబ్స్క్రైబ్ బటన్స్తో నాకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.